నిన్న దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు బెంగళూరులో జరిగిన సంఘటనని మళ్ళొకసారి దేశ ప్రజలకు గుర్తు చేస్తూ హనుమాన్ చాలీసా పెట్టుకొని పూజ చేసుకుంటున్న యువకుడి మీద దాడి చేసిన ఆ దుండగులు ఎవరు, ఎట్లా చేసిండ్రు, రాజస్థాన్లో రామనవమి బ్యాన్ చేసిన సంఘటనలు మీరు మర్చిపోయినరా? ఇవాళ మనము వెస్ట్ బెంగాల్లో కూడా తీసుకొని చూస్తే డాయన్ దగ్గర దుర్గా పూజ పెద్ద పెద్ద పండలు పెట్టకూరి మీరు, పెద్ద పెద్ద పూజలు చేయకూరి మీరు, ఎందుకనంటే జాగ్రత్తగా ఉండుర్రి అని చెప్పి హెచ్చరికలు కూడా వస్తున్నాయి అక్కడి హిందువులకు. దరిద్రం దండయాత్ర చేసుడు ఏందనంటే నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక 20 ఏళ్ళ యువకుడు ఫోన్ చేసి, అన్నా నేను నీ పెద్ద ఫ్యాను, కాకపోతే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని అన్నాడు. చెప్పు బ్రదర్, మాట్లాడదాం, నేను జర బిజీగా ఉన్నా కానీ చెప్పు, పర్వాలేదు, ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఇనఫ్ టు స్పీక్ విత్, మనం మాట్లాడుకుందాంలే అని అన్న. నాతో ఏమంటాడంటే పిల్లగాడు, యువకుడు ఏమంటాడంటే, అన్న మోదీ గారు ఎప్పుడు మన ప్రెస్ మీట్లు పెట్టాడు కదా, మోదీ గారు ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్లని స్క్రిప్టెడ్ ఉంటాయి కదా, మన దేశంలో గట్టి మన ఏమంటారు మోదీ గారు ఒకరే ఉంటే అపోజిషన్ కూడా గట్టిగా ఉండాలంటే కదా అంటే, నేను అన్నా ఏం చదువుతున్నావు బ్రదర్ అని అన్న. నేను అన్న ఫస్ట్ నువ్వు మళ్ళీ మోదీ గారికి కాంపిటీషన్గా ఒక ఎలక్షన్ నిలబడు కదా, 18 ఏళ్ళు దాటినాయి కదా, ఇఫ్ యు ఆర్ కాన్స్టిట్యూషనల్లీ నీకు ఎలిజిబిలిటీ ఉంటే నువ్వు నిలబడు, నీకు ఏజ్ పర్మిట్ చేస్తే నువ్వు నిలబడు, మీ కుటుంబం పర్మిట్ చేస్తే నువ్వు నిలబడు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక పార్టీ ఫామ్ చేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి నాకంటే గొప్ప జాతీయ నాయకుడు లేదని చెప్పి నువ్వు చెప్పు. థర్డ్ పాయింట్ ఏంటంటే, మోదీ గారి స్పీచ్లు అన్నీ స్క్రిప్టెడ్ ఉంటాయి అని చెప్పి ఏదైతే ఫేక్ నరేటివ్ రన్ చేస్తారో, ఫేక్ నరేటివ్లో యూత్ మొత్తం అక్కడ పోయి అందులో మునిగి తేరి అన్న మాకు చలి పెడుతుంది అని అంటే, మునుగుడు ఎందుకు, చలి పెట్టుడు ఎందుకు అని అడుగుతా. ఫేక్ నరేటివ్ ఆర్ స్క్రిప్టెడ్ నరేటివ్ మీరు ఎట్లా అనుకుంటారు అని చెప్తున్నా. ఇప్పుడు ఆయన మాట్లాడేది ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడలేదు. ఏదో ఒక కరణ్ థాపర్ ఒక షో తీసుకుంటారు, మీరు మాట్లాడతారు, పెడతారు. తర్వాత ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చిండు, ఇంటర్నేషనల్ మీడియాలకు కూడా ఇచ్చిండు. మొన్న కూడా ఒక 4-5 జర్నలిస్టులను ముంగడ కూర్చోబెట్టుకొని మాట్లాడిండు. అంటే అనలిస్టుల పేర్ల మీద ఉన్న కమ్యూనిస్టులు పిలిస్తే వచ్చి కూర్చొని మాట్లాడి అడ్డగోలు ప్రశ్నలకు, దేశ సెక్యూరిటీకి సంబంధించిన ప్రశ్నలను అడిగి మాట్లాడి ఆయన జవాబు చెప్పకపోతే మీరు గాయగాయ గత్తర చేసుడు కరెక్టా? అందులో ప్రాబ్లం ఏంటంటే దరిద్రం దండయాత్ర చేసుడు అని చెప్పి నేను మాట్లాడినా. ఎందుకనంటే ఇది క్వశ్చన్లు మన యువకులలో బాగున్నాయి, అదే వేరే యువకులలో లేవు. నేను అన్నా బ్రదర్ ఏం చదువుతున్నావు అని అన్నా నేను ఎంపీసీ స్టూడెంట్ అన్న, చదువుతున్నా అని అన్నాడు. మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా చెప్పు బిడ్డ అని అన్నా. యాద్ లేదు. చదువుకున్న విషయం నీకు యాద్ లేకపోయే, భారత రాజ్యాంగాన్ని, దేశాన్ని నడిపిస్తున్న దేశ ప్రధానిని, ఆ భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశాన్ని పరిపాలిస్తుందో, టు దట్ మ్యాటర్ సేవ చేస్తుందో, మీరు ప్రశ్నించడం, వేరేళ్ళని కన్ఫ్యూజ్ చేయడం, ఆ కన్ఫ్యూజ్లో మీరు కావడం, నిండా మునగడం, ఆ తర్వాత చలిపెడుతుంది అని చెప్పి లొల్లి పెట్టడం, ఇది ఏదాకా కరెక్ట్ అని చెప్తున్నాను. గిరీష్ నువ్వు ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి కదా, ఇస్తా, ప్రశ్నలు లాజికల్గా ఉంటే ఇస్తా. మీ దగ్గర ప్రమాణం ఏమున్నదని అడుగుతున్నా, సబూత్ ఏమున్నదని అడుగుతున్నా. స్క్రిప్టెడ్ నరేటివ్స్ రన్ చేస్తాడు అని చెప్పి వీడు చెప్పింది మాటలు కాదు, మీ దగ్గర ఏం సబూత్ ఉన్నది అని అంటున్నా. మేమేదైతే మాట్లాడినామో ఇంట్లో ప్రతిదీ నేను వెనక స్లైడ్ పెట్టే మాట్లాడతా, డేటా పెట్టే మాట్లాడతా, డేట్లు పెట్టే మాట్లాడతా, కొటేషన్స్ పెట్టే మాట్లాడతా. వాళ్ళు మాట్లాడిన మాటలు ఎగ్జాక్ట్గా మీకు ప్రొజెక్ట్ చేసి మాట్లాడతా. దాని తర్వాత నేను తెలుగులకు మేబీ ట్రాన్స్లేట్ చేసిన మాట్లాడిన సంఘటనలు, సందర్భాలు ఉంటాయొచ్చు తప్ప యాజ్ ఇట్ ఈజ్ డేటాని ప్రజెంట్ చేసేది చిత్రగుప్త. సో యువతకు నా మెసేజ్ ఏంటనంటే, ఐ మే సౌండ్ హార్ష్ బట్ ఎస్ సమ్టైమ్స్ అన్ని షుగర్ కోటెడ్ వర్డ్స్ చెప్పి మభ్యపెట్టడం నాకు ఇష్టం ఉండదు. చిత్రగుప్త్ అసలే ఇష్టం ఉండదు. టైమ్ అండ్ అగైన్ మేము ప్రతిసారి ఒక మాట చెప్పినాం ఏంటనంటే, మనం జర్నలిస్టులం కాదు ఫ్రెండ్స్. నేను ఆ పేర్ల మీద మోసం చేయదలుచుకోలే ఎవరిని. నేను క్లియర్గా నేను నరేటివ్ పెట్టుకున్నా. అన్న మణిపూర్కి మోదీ గారు పోయినరా, ఒక చిన్న విషయం చెప్పిన. నేను ఏమన్నా అన్నా అంటే, మన ఇంట్లో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి, ప్రతిసారి మన తండ్రే పోవాలని మనం ఉన్నదా అని అడుగుతున్నా. అంటే నేను ఇప్పుడు మోదీ గారిని తండ్రి అన్నా అని అంటే నేను ఒక సందర్భంగా చెప్తున్నా. ప్రతిసారి మన తల్లిదండ్రుల అడ్రస్ చేయాలి, కొన్ని మనం చేయలేమా అని అడుగుతున్నా.
సో మణిపూర్ ఘటనకు వచ్చేసరికి ద రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ అనేది హోమ్ మినిస్టర్ది. అలా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కాంప్రమైజ్ అయిందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే జరిగింది. సో లా అండ్ ఆర్డర్ కాంప్రమైజ్ అయినప్పుడు ఆ నేతృత్వం వహించాల్సింది కేంద్ర మంత్రి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. 3 రోజులు అక్కడ కూర్చొని ఉన్నారు. నర్రా నాయన డిస్కస్ చేద్దాం రండ్రి అందరు అపోజిషన్లో అంటే ఎవరు రాలే. పార్లమెంట్లో లొల్లి పెట్టిండ్రు. పార్లమెంట్లోనే లొల్లి పెట్టరు. మళ్ళీ నార్త్ ఈస్ట్కి మీరు ఏం చేసిర్రా నాయన ఒక ముచ్చట చెప్పుర్రా అంటే వీళ్ళు చెప్పరు. ఇప్పుడు నేను అలా అందరిని అడుగుతున్నా, నార్త్ ఈస్ట్కి మీరు 1, 2, 3 మంచి పాయింట్స్ ఏమైతే చేసిండ్రో అవి చెప్పుర్రు. వెనుకటికి మళ్ళీ నేను కాంగ్రెస్ ఈయన చరిత్ర తీసుకొని మాట్లాడితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏందని అంటే బాంబింగ్ చేయమని చెప్పిండ్రు ఇందిరాగాంధీ. ఇదే మణిపూర్లో, నార్త్ ఈస్ట్లో. దీనికి సమాధానం ఉండదు. గిరీష్ దారముని ఇదే చిత్రగుప్త ఛానల్లో డంకేపే చోట్ 4-5 సార్లు మాట్లాడిండు. పీకుడు మొగోడు మణిపూర్లో పోయి నిలబడతానిక పోతానన్నాడు పూల్వాలా చాచా మునిమన్మడు. మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్లో ఎందుకు అడుగు పెట్టలేదని అంటున్నా. చైనాకు దారాదత్తం చేసిండా అని అడిగిన దానికి ఎవరు జవాబు చెప్పరు. నార్త్ ఇండియాకి నీ కుటుంబం తరతరాలుగా చేసిన ఒక 2 మంచి పనులు చెప్పు రాహుల్ గాంధీ అని అడిగిన ఎవడు చెప్పడు. మళ్ళీ రాహుల్ గాంధీ ఎందుకు ఇంటర్వ్యూ చేయడు, ప్రెస్ మీట్లు పెట్టాడు? ఒక ప్రెస్ మీట్ చేసిండు ఇప్పటిదాకా. ఇక్కడ అర్నబ్ గోస్వామితో చేసిండు. దాని తర్వాత ఏదైనా ప్రెస్ మీట్ చేసిండు 60 నాకు ఒక మాట చెప్పుర్రి. సంసారులు ఇది క్వశ్చన్ చేయరు. వ్యభిచారం చేయనికి మాత్రం భారతీయ జనతా పార్టీ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు. నేను అందుకే అన్నా కదా, మీరు నాతో పెట్టుకోకుర్రి డేటా సబ్జెక్ట్లో. అనవసరంగా వీ విల్ డెఫినెట్లీ స్ట్రైక్ యూ వెరీ హార్డ్. రాహుల్ గాంధీ ఎన్ని మీటింగ్లు అటెండ్ చేసిండు? సరే ఆయన మీటింగ్ పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడిన దాంట్లో ఎంత మతలబు ఉంది చెప్పుర్రి. ఇడికే 4 గడ్డ పెడతా అంటాడు, ఆడికేం బంగారం తీస్తా అంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడమనంటే చాలా గొప్పగా మాట్లాడిండు, ఇజ్జత్ తీసిండు. సిగ్గు తప్పిన వాళ్ళు నాకు అర్థం కాదు కానీ విదేశాలలో పోయి స్వదేశాన్ని దూషించే తత్వాలు పెట్టుకొని మీరు భారత్ని ఒక ఆత్మనిర్భర్ భారత్గా తయారు చేసి విశ్వగురువుగా అడుగులు వేస్తున్న ఆ ప్రభుత్వాలన్నీ దూషించడం అనేది, యువతను మభ్యపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నా నేను. ప్రధానమంత్రి మోదీ గారు అన్న మాటలు నిన్న కరెక్టేనా గిరీశనా? ఆయన ముస్లింలు అరే మనం అనడం కాదురా నాయన, మీకు అర్థమైతలేదు. నేను అనడం కాదు, ఆయన అనడం కాదు. సాక్షాత్తు కాంగ్రెస్ ప్రధానమంత్రి 2006లో మన్మోహన్ సింగ్ గారే అన్నారు, దేశంలో ఎవరికైనా ప్రథమ హక్కు దేశ వనరుల మీద ఉన్నది అని అంటే అది మైనారిటీలకు ఉన్నది, మైనారిటీలో ఎస్పెషల్లీ ముస్లింలకు ఉన్నది అని అన్నారు. వాళ్ళే ఖుద్ బఖుద్ చెప్పిండ్రు, జితనా ఆబాదీ ఉతనా హక్ అని చెప్పి మాట్లాడింది వాళ్ళే. ధనవంతుల దగ్గరికి తీసుకొని బీదోళ్లకు పంచుతాము అనన్న ఇల్లాజికల్ స్టేట్మెంట్ చేసింది కూడా కాంగ్రెసే. మైనారిటీలకు స్కాలర్షిప్లు ఇచ్చి బయటికి పంపిస్తానన్నది కూడా వాళ్ళే. నాకు అలా ఎడ్యుకేషన్ మీద పర్సంటేజ్ తీసి మాట్లాడుండ్రి. మోర్ దెన్ 12th పాసు <15% ఉన్నది వాళ్ళది. <15% ఏంది, 10% కూడా దాటిందో లేదో నాకు తెలియదు, కానీ నేను తీసుకొని వస్తాను రేపు డేటా. ఐ వాస్ మై టీమ్ టు వర్క్ ఆన్ దాట్ అండ్ దే ఆర్ వర్కింగ్ వెరీ రిగరస్లీ టు ది సబ్జెక్ట్. టుమారో I'll try to present the data with absolute numbers and facts and figures. రేపు మొత్తం డేటా తీసుకొని వస్తాయి, ఎవడెవడు ఎంత చదివిండో, మళ్ళీ నువ్వు స్కాలర్షిప్లు వాళ్ళకి ఇస్తానన్నావని. ఒక్కటన్నా దేశ ప్రజలకు అని చెప్పి తన మేనిఫెస్టోలో పెట్టినరా? వాళ్ళ ఆట షురువు చేసిండ్రు. ఆ ఆటలో మనం ఒక మాట కలపంగానే ఉన్న మాట అనగానే ఊర్లు ఉండడంట ఒకడు. గట్లున్నది మీ ఆట. ఇక ఆడనీకి రాక పాత గజ్జలు అని అన్నట్టు లొల్లి చేస్తారు. లొల్లి చేస్తారు. గట్లు అన్నారు, గిట్లు అన్నారు, గిట్లెట్లు అన్నారు, గట్లెట్లు అన్నారు. వాళ్ళకు తోడవుతారు గంగా జమున తైజీబ్ వాళ్ళంతా.